హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఇన్ఫినిట్ కోడర్ ఛానల్. ఈరోజు నుంచి జావా ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తాం. అందులో ఊప్స్ కాన్సెప్ట్ లో మెయిన్ గా క్లాస్ గురించి, ఆబ్జెక్ట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అండ్ ఇట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. సరే, ఏదో చెప్పారు, ఏం అర్థం కాల. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హౌస్ని కట్టాలనుకుంటే ఏం చేస్తాం? ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చెప్తే ఆర్కిటెక్చర్ ఏం చేస్తాడు? ఒక డిజైన్ గీసి ఇస్తాడు. దాన్ని మనం ఇక్కడ బ్లూ ప్రింట్ అంటాం. ఆ బ్లూ ప్రింట్ మనం ఇక్కడ క్లాస్ అంటాం. అర్థమైందా? ఆ బ్లూ ప్రింట్ మనం ఇక్కడ క్లాస్ అంటాం. ఇప్పుడు డిజైన్ ఉంది, ఆ డిజైన్ నుంచే కదా మనం హౌసెస్ని కడతాం. ఇదిగోండి, డిజైన్ ఉంది ఇక్కడ, ఆ డిజైన్ నుంచే కదా మనం హౌస్ని కడతాం. కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. క్లాస్ నుంచే ఆబ్జెక్ట్ వచ్చింది. అర్థమైందా? ఒకవేళ డిజైన్ లేదనుకోండి, హౌసెస్ని కట్టగలమా? కట్టలేం కదా. సేమ్ అలాగే ప్రోగ్రామింగ్లో క్లాస్ని డిఫైన్ చేయగానే జస్ట్ ఒక స్ట్రక్చర్ వస్తుంది అంతే. మెమరీ లొకేషన్లో మెమరీ అనేది ఎలికేట్ అవ్వదు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రం మెమరీ లొకేషన్లో మెమరీ అనేది ఎలికేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక డిజైన్ ఉంది మన దగ్గర, ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని మనం సేమ్ డిజైన్లో సేమ్ మోడల్లో నెంబర్ ఆఫ్ హౌసెస్ని బిల్డ్ చేయొచ్చు కదా. సేమ్ అలాగే ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, మనకి ఇక్కడ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనం క్లాస్ని ఒరిజినల్ కాపీ అంటాం, ఆబ్జెక్ట్ని ఎక్స్రే కాపీ అంటాం. ఓకేనా? ఓకే, మన క్లాస్ అనేది ఫిజికల్గా ఉండదు కాబట్టి దాన్ని లాజికల్ కాపీ అంటాం. ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఫిజికల్ కాపీ అంటాం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అండ్ ఇట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఇప్పుడు అర్థమైందా క్లాస్ అంటే ఏంటో, ఆబ్జెక్ట్ అంటే ఏంటో? ఓకే, మనం ఇప్పుడు ప్రోగ్రామ్ వైజ్గా మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం అసలు క్లాస్ సింటాక్స్ ఏంటి, క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఆబ్జెక్ట్ సింటాక్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఎలా డిఫైన్ చేస్తాం చెప్పుకుందాం రండి. క్లాస్ని ఎప్పుడు మనం క్లాస్ కీవర్డ్తో డిఫైన్ చేసుకుంటాం. ఇంకోటి ఇక్కడ చేసాం చూడండి, క్లాస్. ఓకే, ఇక్కడ క్లాస్ కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్ అనేది యూజర్ డిఫైన్, మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ డెమోని పెట్టుకున్నాను, మీరు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ లెటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యాపిటల్ ఉండాలి. డెమోలో డి క్యాపిటల్ ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్, ఎల్లో కలర్ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంది చూసారా, ఇదే క్లాస్ యొక్క బాడీ. క్లాస్ బాడీలో ఏముంటాయి సార్? వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఆబ్జెక్ట్ ఇప్పుడు చెప్పండి, క్లాస్ క్రియేషన్ ఏంటి? క్లాస్ కీవర్డ్, క్లాస్ నేమ్. ఓకే, మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఉంది చూడండి, ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్ ఏంటి? ఫస్ట్ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్, క్లాస్ నేమ్, పెరాలసిస్. అర్థం కాలేదు సార్. మనం ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఆ క్లాస్ నేమ్ రాయాలి. నేను ఇక్కడ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉంది చూసారా డెమో అనే క్లాస్కి, దానికి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డెమో ఓబీజే ఆబ్జెక్ట్ నేమ్ అనేది యూజర్ డిఫైన్, మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓబీజే అని పెట్టుకున్నా, మీరు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఈక్వల్ టు న్యూ కీవర్డ్ ఏంటి సార్? న్యూ కీవర్డ్ అంటే డైనమిక్గా మెమరీని తీసుకుంటుంది. మనం ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం అంటే ఆ క్లాస్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయో దానికి అదే తెలుసుకొని డైనమిక్గా మెమరీని ఎలికేట్ చేసుకుంటుంది. ఎంత మెమరీ కావాలో అంత మెమరీ. ఓకే, ఇక్కడ మళ్ళీ క్లాస్ నేమ్ పెరాలసిస్, దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం. ఇది సపరేట్ టాపిక్, మనం నెక్స్ట్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం కన్స్ట్రక్టర్ గురించి. ఓకే, ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏంటి? మనం ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ నేమ్ పెరాలసిస్. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇది క్రియేట్ చేస్తే మనకి మెమరీ లొకేషన్ ఏమవుతుందో చూస్తాను ప్రాక్టికల్గా రండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనం మెమరీ లొకేషన్లో మనకి ఏ పేరుతో సేవ్ అయింది? ఓబీజే. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ పేరు ఏంటి? ఓబీజే. సార్ మన క్లాస్ కదా సార్ సేవ్ చేయాల్సిన ఆబ్జెక్ట్ ఉందంటే చెప్తాను.
ఇప్పుడు మనం మెమరీ లొకేషన్ లో పేరేంటి ఓబీజే. ఓబీజే అనేది ఎక్కడ ఉంది, ఇదిగోండి ఓబీజే. ఓబీజే అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి, డెమో అనే క్లాస్ కి. డెమో అనే క్లాస్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది డెమో అనే క్లాస్. డెమో అనే క్లాస్ లో ఏమున్నాయి, ఒక వేరియబుల్ ఉంది, ఇదిగోండి ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఇంకోటి యాడ్ అనే ఒక మెథడ్ ఉంది. అంటే మెమరీ లొకేషన్ లో ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆబ్జెక్ట్ నుంచి డెమో అనే క్లాస్కి వెళ్ళి డెమో అనే క్లాస్ లో ఏమేమి ఉన్నాయో చూసుకొని వాటికి ఇక్కడ మెమరీ లొకేషన్ లో స్టోర్ చేసుకుంటది. అర్థమైందా? ఇదిగోండి ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇదిగోండి ఎక్స్ అనే వేరియబుల్. ఎక్స్ అనే వేరియబుల్ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది, ఇదిగోండి 10. తర్వాత ఏముంది, ఒక మెథడ్ ఉంది, ఇదిగోండి యాడ్ అనే ఒక మెథడ్. అర్థమైందా? ఇలా మనకు వర్క్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేద్దాం. ఏం చేద్దాం, చిన్నది కాబట్టి యాడ్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, క్లాస్ని డిఫైన్ చేయాలి. క్లాస్ని డిఫైన్ చేయాలంటే కీవర్డ్ ఏంటి, వెరీ గుడ్, క్లాస్. ఓకే, నేమ్, క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, కానీ ఫస్ట్ లెటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా క్యాపిటల్ ఉండాలి. ఓకే, నేను మెయిన్ అని పెట్టాను. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఇంటూ ఏ కామా బి కామా సి, ఒక 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకున్నాం. ఓకే, తర్వాత ఏం చేద్దాం, ఫంక్షన్ రాదు, వాయిడ్ యాడ్ ఫంక్షన్ యాడ్. ఓకే, ఫంక్షన్ గురించి తెలుసు కదా, ఫంక్షన్ మన ఇష్టం, యూజర్ డిఫరెంట్, మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం ఏం చేద్దాం, నేను జస్ట్ పైన వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, కానీ వేరియబుల్స్ కి వాల్యూస్ పాస్ చేయలేదు. ఇక్కడ పాస్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఒకటి ఇస్తున్నాను, ఇంకోటి బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాను. ఇక్కడ ఆపరేషన్ జరగాలి కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ప్రింట్ ఫంక్షన్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ప్రింట్ ఫంక్షన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ ఏమి ఇవ్వాలి, సి ఇవ్వాలి. ఓకేనా? ఓకే, ఇక్కడతో మనకు ఫంక్షన్ అండి. ఇప్పుడు ఏం చేయాలి, మెయిన్ ఫంక్షన్ రాయాలి. మెయిన్ ఫంక్షన్ రాయాలి కదా, మెయిన్ ఫంక్షన్ రాయకుండా మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. మెయిన్ ఫంక్షన్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ప్రాబ్లం స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, మెయిన్ ఫంక్షన్ రాస్తాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోద్దా, మెమరీ లొకేషన్ మెమరీ ఎలికేట్ అయిపోద్దా, అవుతుందా? మనం జస్ట్ క్లాస్ డిఫైన్ చేసాం, మెయిన్ ఫంక్షన్ రాస్తాం, క్లాస్ ప్రాబ్లం అంతే. మనం ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మీకు ఏం చెప్పాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ డిఫైన్ చేసినప్పుడు మాత్రమే మెమరీ లొకేషన్ లో మెమరీ అనేది ఎలికేట్ అవుతుంది, అప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సింటాక్స్ ఏంటి, ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఆ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ పెరాలసిస్. ఇప్పుడు మనం ఏ క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ మన క్లాస్ పేరు ఏంటి, మెయిన్ కాబట్టి మెయిన్. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, మన ఏదైనా ఇచ్చుకోవచ్చు, యూజర్ డిఫైన్. నేను ఓబీజే అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, న్యూ కీవర్డ్ వాడాలి, న్యూ కీవర్డ్. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మెయిన్ పెరాలసిస్. నేను కన్స్ట్రక్టర్ అని కూడా అంటాను. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఫంక్షన్ కాల్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి మనకి, ఓబీ డాట్ ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్. ఓబీ డాట్ యాడ్. ఓకే, మనం ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఎలా వర్క్ అవుతుంది, ముందు జేవిఎం అనేది మన మెయిన్ ఫంక్షన్ కోసం. మెయిన్ ఫంక్షన్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారని చూసుకుంటాం. ఏ క్లాస్ క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ మెయిన్ అనే క్లాస్. మెయిన్ అనే క్లాస్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉందని చూసుకుంటుంది. చూసుకొని తర్వాత ఇక్కడ ఏముంది, ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ కాలింగ్ లో ఏముంది, ఇదిగోండి ఈ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ తీసుకుంటుంది, తీసుకొని ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. పర్ఫామ్ చేసి ఆ వాల్యూని సిలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, దాన్ని మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో పెట్టాం కాబట్టి మనకు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూసేద్దాం రండి. 10 + 20 అంటే 30 రావాలి. ఇదిగోండి 30 అవుట్పుట్ వచ్చిందా. ఓకే, దీన్ని ఎలాగే రాయక్కల మనం ఈ సి అనే వేరియబుల్ని తీసేసి ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో a + b అని డైరెక్ట్గా ఇచ్చేయచ్చు.
అప్పుడు ఇక్కడ మనకి సి అనే వేరియబుల్ అక్కర్లా, జస్ట్ 2 వేరియబుల్స్ అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు కూడా మనకి 30 వస్తుంది ఆన్సర్. ఇది ఇక్కడ అంతకుముందు చేసినప్పుడు 30 వచ్చింది, ఇప్పుడు చేసినప్పుడు 30 వచ్చింది. చూసారా? ఓకే, ఇలా మనకి క్లాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది ఎలా ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ అవుతాయో చూసాం. అర్థమైంది కదా? ఓకే, క్లాస్ గురించి ఆబ్జెక్ట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మిగతా కాన్సెప్ట్ని కూడా ఇలాగే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.